ప్రస్తుతానికి ఉన్న ప్లేసు నెల్లూరులోని ఉదయగిరి కోట. ఇది నెల్లూరులో ఉదయగిరి మండలంలో ఉంటుంది. సరదాగా ఇలాంటి ప్లేసెస్కి ట్రెక్కింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు. దయచేసి ఇలాంటి ప్లేసులకు మాత్రం ఒక్కరు ఇద్దరు మాత్రం రావద్దు. వచ్చినప్పుడు ఒక 4-5 కానీ వచ్చారంటే ఇలాంటి అడవిలో తప్పిపోకుండా మీరు సేఫ్గా తిరిగి వెళ్ళడానికి బాగుంటుంది అనమాట. రెండో ఒకసారి పైకి వెళ్ళి కోట ఎలా ఉందో చూద్దాం. మీరు మాత్రం నమ్మి ఫ్రెండ్స్ నమ్మి మాత్రం అసలుకి రాబాకండి. ఆ సీన్ లో వచ్చి నన్ను చంపేశాడు, ఈ సీన్ లో వచ్చి చంపుతున్నాడు. మెట్లు ఇది ఐ గాట్ ఇట్. ఎక్కడికి వెళ్తున్నావు అప్పుడు అడిగారు ఫ్రెండ్స్, కానీ నేనే చెప్పాలా, ఎందుకంటే ఎక్కితే దోలు తీరిపోతాను అందరికీ తెలుసు కాబట్టి. బైక్స్ అయితే ఇక్కడ దాకా వస్తాయి. దీని తర్వాత మీరు కొండపైకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి. ఈ మెట్లు డైరెక్ట్ పోర్ట్ వరకు, అంటే పైన ఉన్న కోట వరకు తీసుకెళ్తాయి అనమాట. కాకపోతే వెళ్ళే దారిలో చూసుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, ఎందుకంటే దారిలో దాని వేస్తే ఎక్కడ మీకు వాటర్ దొరకవు. 4-5 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళండి, వెళ్ళడానికి బాగుంటుంది, సేఫ్గా ఉంటారు. వికెట్ నెంబర్ 1. మరి మెట్ల దగ్గర మొదటి మెట్టు రెండో మెట్టు దగ్గర పడిపోయాడు ఫ్రెండ్స్. పైదాకా ఎవరు పడిపోతారో ఎవరు ఉంటారో చూద్దాం. మన జాక్ తొడగొట్టి చెప్తున్నాడు పైకి రారో చూసుకుందాం అని. అది ఎంతవరకు ప్రతాపు పైన చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే రాజుల కాలంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది ఎంట్రన్స్ కాబట్టి ఎక్కడో ఒక భటుడు నిలబడి ఉంటాడు ఎంట్రన్స్ లో. పైకి ఎవరు వస్తున్నారో చూడడానికి. ఆ భటుల ప్లేస్ లో మీకోసం విష్ణు నిలబడతా. విష్ణు కొండ మీద నిధి ఉంది, అది నాకే దక్కాలి. కమాన్. పోలీసు వస్తే లాటి నీకే ఎక్కిస్తాను. అంటే పురావస్తు శాస్త్రాల ప్రకారం ఏం చెప్తున్నారంటే కొండ మీద నిధులు ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాంటి నిధులు మనకి ఎలాగో కనపడవు కాబట్టి కనీసం ఉన్నాయి అన్న అపోహనైనా మనం నిజం చేసి చూపిద్దామండి. రాబా మెంటల్ గాను ఫిజికల్ గానీ ఏం మనకి అయితలే అంటావా మన వల్ల? చూపోతాను కానీ మనమే వాటిని సాధిస్తాం. వాటినైనా మనం వదిలిపెట్టేది అది కాదు. రాజులు గారు ఎక్కే దారి ఈ మెట్లకి ఒక పోతే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అడవి మంచి కూర్చో ఉన్నాడు. దారి అడుగుదా నాకే బతుకొద్దు, నాకే బతుకొద్దు, నాకే బతుకొద్దు. హీరోగానే పోయాడు, ఇంకేంది అప్పో పక్కకి. నెక్స్ట్ వికెట్ అదో 3వ వికెట్. ఇక్కడ పడిపోయారయ్యా. మెయిన్ వెళ్ళలే పడిపోయారు. తట్టుకోండి, అది మెషిన్ వెళ్ళని ఆపుతాయి. మిడేరు మధ్యలో అలుపొచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ ప్లేస్లు ఉంటాయి. గట్టించావా కొండ దగ్గరికి వెళ్ళి రిలాక్స్ అవుతాం. కొండ పక్కన ఆయాసం వస్తుంది. ప్రపంచం అంతా ఒకవైపు, వాడొక్కడే ఒకవైపు. అందరు నిద్రపోయాక వాడు నిద్రలేస్తాడు. అవలంతా అలసిపోయి పడిపోయిన తర్వాత వాడు కోపం వస్తుంది. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని కారణాలు ఎలా ఉంటాం.
నీళ్ళు బాగా నడుకోకపో. మీకు ఈ కొండ ఫ్లో నుంచి ఒక బ్రిడ్జ్ లాగా కట్టి ఉంటారు. అది రీసెంట్గా అంటే ఒక 3-4 ఇయర్స్ ఏంటేమో కట్టింది. ఇక్కడ నుంచి ఎవ్వరు వచ్చి ఉండరేమో, దాదాపు ఎవరికి తెలిసి ఉండదు. అందరూ కోట పైకి ఎక్కేస్తారు. అన్నింటి ఇక్కడికి వస్తే పెద్ద వాటర్ ఫ్లో ఉంది. స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది అబ్బా, కాకపోతే నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన మ్యాంగో ట్రీ. చూపిస్తా ఇప్పుడు. అలసట తాగిపోయినప్పుడు తిరిగి మళ్ళీ మనం మొదలెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన మ్యాంగో. ఇట్లా మనం ఇలాగే తినేయచ్చు. అజయ్ పార్ట్ 2లో ఇంట్రడక్షన్ నేనే ఇస్తాను. ఆ సీన్ వాడు మధ్యలోనే ఆగిపోయాడు. వాడంతా వేస్ట్ పిల్లవాడు హీరో దెబ్బకి. నేను ముగ్గురిని ముగ్గురం సీను కింద అవుతూ, నేను కెమెరామెన్, ఇంకా అతగాడు ఫేస్ చూపిస్తే బాగుంటుంది అంతే. కిలోమీటర్లో ఉందా ఉంటుంది, 3 కిలోమీటర్ పైన ఉంటుంది. సగం దూరం వచ్చామో ఏం తెలియదు, దాదాపు వచ్చేసాం. ఇక్కడ చూసే మంచి అన్నం వండుకున్నట్టున్నది. బాగా నీళ్ళ శబ్దం కూడా వినిపిస్తుంది. ఇంకో ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి. నీళ్ళు కాదు కోట. అబ్బా స్వచ్ఛంగానే ఉన్నాయి, బాగున్నాయి. మధ్యలో మావి కూడా వాటర్ అయిపోయాయి, సగమే ఉన్నాయి. అవి కానీ మేము అయిపోయింటే ఖచ్చితంగా ఈ నీళ్ళు తాగేవాళ్ళం. వీడి నుంచి నీళ్ళు పడుతున్నాయి. ఒక ఆకు కూడా వాటర్ ఫాల్స్ లాగా పడతా ఉన్నాయి కదా. నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి. అబ్బా చాలా చల్లగా ఉన్నాయి. వాటర్ కూడా పట్టుకొని తాగొచ్చు. అట్లాగే ఆకు కూడా ఒక పైప్ లాగా ఉంది. కనిపిస్తుందా లేదా మీకు? అలా కింద పడుతుంది. స్విమ్మింగ్ పూల్ లాగా మునిగి వచ్చి నన్ను అడిగితే. దాదాపు వచ్చేసాం అనుకున్నా, కానీ చూస్తే ఇంకా పోవాలనుకుంటా. అసలు ఉందో లేదో అనేది మాకు ఇంకా కన్ఫర్మ్గా తెలియదు. కొంచెం దూరం వెళ్ళాక తెలుస్తుంది. మీరు కూడా వీడియోని అలాగే చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాదాపు చిట్ట చివరికి మన పాకిస్తాన్ బార్డర్ లాగా బార్డర్ దగ్గరికి వచ్చున్నాం. అవసరం దాటితే ఏం జరుగుతుందో ఏముంటుందో తెలియదు. దాదాపు వచ్చేసాం. చూడండి, అప్పుడు కాలంలోనే ఎంత బాగా చెప్పారో. మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాం. అలాగే చూస్తుంది.
దాదాపు వచ్చేసాం. పల్లెటూరులో ఇప్పుడు కూడా పారి కూడా లేదు, ఈ టైప్లోనే కట్టింటారు. అవును, దాదాపు ఇట్లాగే కట్టింటారు. దాదాపు నేనైతే అలసిపోయాను. ఇంకొంచెం దారి ఉందని కెమెరామెన్ చెప్పాడు, చూస్తాం. నేను కూడా కొంచెం అలసిపోయాను. దాదాపు నేను 5th వికెట్ అవ్వబోతున్నాను. తెలియదు, కాన్ఫిడెన్స్ సీను మీద పోటీ పెట్టాను కాబట్టి ఎలాగైనా కొట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమన్నా చూసుకుందాం పదండి. దాదాపు ఇక్కడ కోట్లలో సీతాకోక చిలుకలు ఉన్నాయి. చూడండి బటర్ఫ్లైస్, అసలుకి ఆకులు లాగున్నాయి అసలుకి చూస్తుంటే. చెట్లు కదిలిస్తే అన్ని మీకు ఈ వీడియోలో కొంచెం సరిగ్గా కనిపించకపోవచ్చు, బట్ కెమెరామెన్ ట్రై చేస్తున్నాడు. చూడండి అంతా అయ్యే సీతాకోక చిలుకలు మొత్తం బటర్ఫ్లైస్ ఉన్నాయంటే అన్ని దాదాపు కోట్లల్లో గాయస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంత దూరం నడిచినందుకు ఇది ఒక సంతోషం అన్నమాట. అయితే ఎనర్జీ మొత్తం బాగా తిరిగి వచ్చేసింది ఫుల్గా. అంత బాగున్నాయి సీతాకోక చిలుకలు. లొకేషన్ కూడా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా రావాలంటే ట్రై చేయండి ఒకసారి. బట్ ఫుల్గా అన్ని ప్రిపేర్ అయ్యింది గాయస్, ప్రిపేర్ అయ్యే రావాలా. మామూలుగా గుడ్డిగా మా డైరెక్టర్ చూసుకొని అయితే రావద్దు. ఇంకొంచెం దూరమే కోటకైతే వచ్చేసాం బ్రో, వచ్చేసాం. దగ్గరలోనే ఉన్నాం. వా అంటే క్లోజ్ తీసుకో. వచ్చేసాం. మొదటి అడుగు. వచ్చేసాం. కొండ పైకి వచ్చేసాను. ఇప్పుడు పైన నుంచి మీకు లొకేషన్ చూపిస్తా ఎలా ఉందో చూస్తే మీరు అంతే. ఇంకా మీరు కూడా మాతో పాటు వచ్చినట్టు ఫీల్ అవ్వండి కదా. లంకి బిందుల కోసం ఇక్కడ లంకి బిందులు బాగా ఎక్కువ దొరుకుతాయని చెప్పేసి ఈ లంకి బిందుల కోసం తువ్వు కూడా తువ్వేస్తున్నారు బాగా రోడ్లోనే. చూడండి ఇంత బాగా తువ్వేశారు బాగా. అంతే ఇప్పుడు స్టార్ట్ చేసినావా? బా చిట్ట చివరికి వచ్చేసాం. మీకు ఒక అద్భుతమైన లొకేషన్ చూపిస్తా. ఇంకా రండి, ఇంకా లోపలికి పోవాలంట. ఇక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసింది తిరిగి మళ్ళీ. ఇంకో కోట చూడండి చూపి బ్రో, అంటే ఒకసారి బ్యాక్. నా రాజ్యానికి మళ్ళీ నేను తిరిగి వచ్చేసాను. చూడండి లొకేషన్ చూడండి. అబ్బా ఒకప్పుడు రాజులు తోట ఉన్నట్టు పీస్ఫుల్ ఉందంటే ఏడే అన్నం వండుకొని ఏడే పనుకొని తినేవచ్చు. లైఫ్ మీద విరక్తి వచ్చేసిన వాళ్ళు అయితే ఏడకి వచ్చి అన్నాలు వండుకోవడం. అది చూడండి లొకేషన్ కూడా ఎంత బాగుందో చూడండి. బాగుంటుంది, చాలా బాగుంది. మనం ఆడికి ఎక్కుతాం ఇప్పుడు, ఆ పైకి ఎక్కాలనుకుంటున్నాం. లొకేషన్ దాదాపు వచ్చేసినాం. ఎక్కడికి?
ఎక్కడికి వచ్చావు ఇప్పుడు రండి ప్రెసిడెంట్ వచ్చేసాడు ప్రెసిడెంట్ అట. ఈయన పెద్ద ప్రెసిడెంట్ చూడండి సైడ్ అయిపోయి ఈయన హీరో మళ్ళీ పెద్ద బిల్డప్ అవసరం ఎలివేషన్లు చచ్చిపోయిన నేను బతికొచ్చా మళ్ళీ చూపి కంటిన్యూ చేస్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంక నుంచి కంటిన్యూ అమ్మా కంటిన్యూ వచ్చేసాం ఫ్రెండ్స్. ఉదయగిరి కొండ మీద కట్టిన కోట, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉదయగిరి కోట. పైకి ఎక్కడానికి ఎంత కష్టపడ్డామో ఇక్కడ దారి తప్పిపోతారు చాలా సులువుగా. చూసుకొని 4-5 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వస్తే మాత్రం చాలా సేఫ్గా ఉంటారు ఫ్రెండ్స్. బాటిల్ పడతా బాటిల్ తీసుకోవా సాధించాం ఫ్రెండ్స్. దాదాపు సాధించేసాం. ఫస్ట్ నేనే వచ్చేసా, నేను కెమెరామెన్ మా బ్రో వచ్చేసాం. లాస్ట్ లో వచ్చి పోజు కొడుతున్నాడు. అది చూసుకోండి ఇంకా అది యాక్టర్ అనిపించుకున్నాడు. యాక్టింగ్ సూపర్ గా చేసేస్తున్నాడు డేడా. చల్లగా గాలి ఉందంటే అంత చల్లగా గాలి ఉంది. స్పాట్ డెడ్ అంతే. ఫైనల్ గా వచ్చేసాం ఉదయగిరి కోట చివరి అంచుకి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అడవులు కొండలు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూస్తారా? కెమెరా ముందుకు రా, ఒక్కసారి అలా చూడు. ఏముందిరా సిటీస్ లో ఏమున్నాయి చెప్పండి అక్కడ. ఒక్కసారి ఇలా చూడండి, నేచర్ చూడండి ఎలా ఉందో చూడండి. జీవితంలో ఒక్కసారైనా రండిరా ఇక్కడికి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ గాలి ఎలా ఉంటుందో మీకు డెమో చూపిస్తా చూడండి. ఇచ్చితే వస్తుంది కానీ మన దగ్గర రాదు, అక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడి కోటకి సాధించాం. చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇదే పూర్వకాలం రాజులు కట్టించిన కోట. ఇది పూర్వకాలంలో రాజులు కట్టించిన కోట. గట్టిగా బలంగా కూడా ఉంది. రాళ్ళు చూడండి ఎట్లా కట్టినారు. ఇంకా మనం చూడగల ప్లేసెస్ చాలా ఉన్నాయి. చూడండి అదంతా కోటే. ఇంకా ఎక్కాలి అనుకుంటే పైకి కూడా ఎక్కొచ్చు. మా డైరెక్టర్కి అంత ఓపిక లేదు. చూడండి ఫ్రెండ్స్, మనం చూడగలిగినట్టయితే దాని ప్లేస్ మనం ఎక్కడ చూడలేదు. రాజులు కట్టిన ఇల్లు ఎంత దృఢంగా ఉన్నాయో చూడండి మీరే. పొరపాట్లు లంకి బిందులు అన్వేషణ చేస్తారేమో మా వాళ్ళలాగా. ఎప్పుడు అలా ట్రై చేయదు. వీళ్ళంటి వాడు లంకి బిందు దొరికితే చూపిస్తా బ్రో. లంకి బింద దొరికినట్టుంది బాగా లోపడుతుంది. ఇవన్నీ మూఢనమ్మకాలతో నిధుల కోసం తవ్వారు. వాళ్ళకి నిధి దొరికిందో లేదో వాళ్ళకే తెలియాలి, కానీ ఇదైతే వాటి కోసం తవ్వింది. కొండ మీదకి ఇంత దూరం వచ్చి తవ్వారు అంటే ఖచ్చితంగా విష్ణు వచ్చాడు. అది కూడా కావాలంటే చూడండి అక్కడ ఫ్రెండ్స్, విష్ణు పేరు రాసుకున్నారు. అది విష్ణు కాదు, వైష్ణురా. ఏమిరా నువ్వు?